సమర్థవంతంగా నిజాయితీగా మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డలో రెవెన్యూ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి ధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 9,91,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే రైతులకు 2,283 కోట్ల నగదు చెల్లించినట్లు చెప్పారు. ఇందులో 2,067 కోట్ల సొమ్మును ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో చెల్లించినట్లు తెలిపారు. మీకోసం వచ్చాం సరేనా, రైతులందరూ సంతోషంగా ఉండాలి, ఇబ్బంది లేకుండా. ఏం పెట్టుకోబాకండి ఇబ్బంది. కొనుగోలు మేము చేస్తాం, బాధ్యత మాది. సాయంత్రం కలిసి తీసుకెళ్తాంలేండి, ఇబ్బంది లేదు. కొంచెం అది వేరే వెరైటీ, ఇది బాగుంది కదా. రాష్ట్ర వ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని భరోసా నింపే విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకెళ్తాం. అనుకోకుండా కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చింది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అల్లరి సృష్టించి కొంతమంది దళాలు, రైస్ మిల్లర్లు రైతుల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో మేమందరం కూడా పర్యటిస్తున్నాం. ఈరోజు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు అందరి బుద్ధప్రసాద్ గారితో ఈ 3 మండలాల్లో రైతులతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకొని, ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన. రెండోది 1262 నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. 2 సమస్యలపైన కూడా అధికార యంత్రాంగంతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రైస్ మిల్లులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా తక్కువ కొంటే రేపటి నుంచి కలెక్టర్ గారికి దాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం. రైతు ఎవరు కూడా డీలర్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలగకూడదు. 1,725 రూపాయలు, మంచి క్వాలిటీ అయితే 1,740 రూపాయలు చొప్పున కనీస మద్దతు ధరతోటి రాష్ట్ర వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, అదేవిధంగా మిల్లర్లకు ఉంటుంది. ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న గ్యాప్లు ఎక్కడైనా ఉంటే ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, లేబర్ విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా పౌర సరఫరాలు సహకరించి మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఇక్కడ ఉన్న 6 మండలాల్లో కూడా అవనిగడ్డలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను వివరాలు కూడా చెప్పాను. 24 గంటల లోపు మేము ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో 24 గంటల లోపు 93% మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడిపోయినాయి. దాదాపు 2,800 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేశాం. కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా 1,24,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతులకి భరోసా ఇస్తున్నాం. ప్రభుత్వం తరఫున ఎక్కడ పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం. రైతులే రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మేము న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలైంది. మరి మీ సూపర్ 6 ఎక్కడా అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అమలు కాదు కదా, విధి విధానాలు కూడా లేవు, సూపర్ 6 పథకాలని కాలయాపన చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. సూపర్ 6 ప్రకటన చేసే నాటికి వైఎస్ జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టారు. ఆ విషయం చంద్రబాబుకు తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు. రైతుకి 20,000 ఆర్థిక సహాయం అన్నారు. 20 లక్షల మంది ఉద్యోగాలున్నారు. ఎప్పుడో ఇస్తారో తెలియదు. మహాశక్తి విధి విధానాలు ఏంటో తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. 6 నెలలు దాటినా ఉచిత బస్సు పథకంపై చిత్తశుద్ధి లేదు. సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం. 6 నెలల్లో ఎన్ని హామీలు నెరవేర్చారు, సంజాయిషి ఇచ్చుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉండి ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నాం. 6 మంత్స్ అయిపోయింది. మీ సూపర్ 6 ఎక్కడా? 6 మంత్స్ అయిపోయింది. సూపర్ 6 అమలు చేయడం కాదు కదా, అసలు ఆరంభం చేయడం కాదు కదా, అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు. మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది.
సూపర్ 6 మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు. రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినా కూడా మీరు సూపర్ 6 వాగ్దానాలు చేశారు. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు. అది ఇవ్వలేదు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మీకు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే 20 లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పినట్టు లెక్క. ఆ లెక్కన 3,000 రూపాయలు మీరు 20 లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి 20 లక్షల మందికి మీరు 3,000 చొప్పున 6 నెలలుగా ఇచ్చుండాల్సింది. అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు? ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారో మీరు ఆ బిడ్డలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు. 4 బిడ్డలుంటే 60,000 రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు. మరి ఇంతవరకు దాని అమలు కాలేదు. కనీసం ఎప్పుడు ఇస్తారు? స్కూల్ మొదలయ్యాయి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు, అయినా మీరు మాత్రం చెల్లించలేదు. గత కొద్ది వారాలుగా దేశం మొత్తం అన్ని భాషల్లో ఎక్కడ చూసినా పుష్ప 2 చర్చన నడుస్తోంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్ అని ట్రైలర్లో చూపించిన డైలాగ్ తరహాలోనే పుష్పరాజ్ మేనియా ఓ దావానంలా వ్యాపించింది. అందుకు కారణం పార్ట్ 1లో పుష్పరాజ్ పాత్ర క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి పుష్పరాజ్ బాగా చేరువయ్యాడు. దీంతో పాటు పుష్ప బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించడం, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకోవడంతో పుష్ప 2పై అంచనాలు ఆకాశాన్నంటాయి. పాట్నా మొదలుకొని మొన్నటి హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు చిత్ర బృందం దూకుడుగా చేసిన ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై మరింత క్రేజ్ ని పెంచాయి. సారీ సీన్, ఫైట్ సీన్ చాలా బాగుంది. మళ్ళీ ఎమోషనల్ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్, చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తారు. Yes, definitely. One more is coming. Yes. Thank you. Songs anni bagunnai. సూపర్ డైరెక్షన్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా సూపర్. 2,000 టికెట్ వర్త్ బన్నీ అన్నని కూడా చూసినాం లోపల. సూపర్. ఇంకో 2 నేషనల్స్ వచ్చినా తక్కువే. అదిరిపోయింది. అసలు మొత్తం బీజిఎం లేదన్నారు, కానీ చాలా బాగుంది బీజిఎం. అಷ್ಟು వచ్చింది. మీరు చూడండి అన్న, 2,000 పెట్టి చూసాం, మీరు 500 పెట్టి చూడండి. ఏం లేవన్నా. మ్యూజిక్ క్రెడిట్ అంతా దేవిశ్రీకే ఇచ్చారా? దేవిశ్రీకే ఇచ్చారు. మ్యూజిక్ దేవిశ్రీ లేదు देवश्री बहुत पसंद आए. एक वो साड़ी वाला जो वो लेके आता है, उसने मतलब कोई एक्टर वैसे नहीं कर सकता. वो सारी सीक्वेंस बहुत अच्छा था. And that hand tied and leg tied sequence. అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా మేడం, అర్థమైందా మీకు మూవీ? I know only English sir or Hindi. हिंदी डायलॉग्स అవన్నీ కూడా అర్థమైనాయా? डायलॉग्स मेरे को समझ में नहीं आया. मैंने सिर्फ परफॉर्मेंस देखा है. थ्रू आउट मैं सिर्फ अल्लू अर्जुन को देख रही थी. अरे अल्लू अर्जुन डांस, अल्लू अर्जुन फाइट, अल्लू अर्जुन फुल मूवी अल्लू अर्जुन. He is mad. He is out of this world. Really, Hyderabad people should really be blessed to have him as your star. क्लाइमेक्स पूरा मूवी अच्छा है. सेकंड हाफ बहुत अच्छा है, बहुत ही अच्छा है. सेकंड हाफ पूरा उठाया है. हाँ, कुछ डल नहीं है फिल्म में. पूरा अल्लू अर्जुन ने उठाया है अपने कंधों पे. वो पागल हो गए फिल्म में. आप इतना एंजॉय करोगे, पागल है वो. पुष्पा 3 आई डोंट नो व्हाट दे विल डू मोर देन दिस. इससे ज्यादा आप क्या कर सकते हो? तो डायरेक्टर को बहुत बड़ा चैलेंज है.
इससे अल्लू अर्जुन एनर्जी समथिंग एल्स। और 1 मिनट भी मतलब नींद भी नहीं है, कुछ नहीं है, फुल मूवी हाई है। బాగుందన్నా, సూపర్ ఉందన్నా. సూపర్ అయితే సినిమా అయితే సూపర్ హిట్. జై పుష్ప, జై పుష్ప. 5% ఎక్స్పెండ్ బ్రో. సూపర్ అన్న, సెకండ్ హాఫ్ సూపర్ అన్న, సంపేహర్ పైకి. ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ లో ఫ్యామిలీ అభిమానులతో కలిసి అల్లు అర్జున్ పుష్ప 2 వీక్షించారు. ఈ సందర్భంగా జాతర సీన్ లో ఆయన నటనను చూసి అభిమానులు స్టాండింగ్ పై ఓవేషన్ ఇచ్చారు. బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభివాదం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. సాయంత్రం నుంచి పుష్ప 2 అల్లు అర్జున్ వైల్డ్ ఫైర్ పుష్ప హ్యాష్ ట్యాగ్లు ట్విట్టర్ లో ఏకదాటిగా ట్రెండింగ్ అవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య శోభిత దూళ్లపల్ల 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ వివాహానికి అక్కినేని, దగ్గుపాటి శోభిత ఫ్యామిలీలు హాజరయ్యాయి. అట్టహాసంగా జరిగిన ఈ మ్యారేజ్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ మంత్రి, ప్రముఖ సినీ నిర్మాత డి సుబ్బరామిరెడ్డి, విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా పలువురు సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే పోలీసులు అంతు చూస్తామని హెచ్చరించారు. తన ఫిర్యాదు ఎందుకు తీసుకోరంటూ సీఐ రాఘవేంద్రపై ఆయన చిందులు తొక్కారు. తాను ఎమ్మెల్యేను ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదా అంటూ రెచ్చిపోయారు. 4 ఏళ్ల తర్వాత నీ సంగతి చూస్తా అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. This is the right of assembly. If the MLA is coming to assembly, excuse me, SCA garu, excuse me, నువ్వు లేకపోతే కానీ నువ్వు ఉన్నావు, నువ్వు లేకపోతే కాదు మీరున్నారు, నేను వచ్చాక పోడేది రూల్ చూపించాలి. ఇప్పుడు రూల్ చూపించాలా? చెప్పి ఏక్నాథ్ షిండే తమతోనే ఉంటారని మహారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న నేను ఏక్నాథ్ షిండేని కలిశాను. కూటమి ప్రభుత్వంలో షిండే ఉండాలనేది మహాయుతి కార్యకర్తల అభిప్రాయమని ఆయన చెప్పారు. అతను మాతో ఉంటాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మేమిచ్చిన హామీలను అమలు చేస్తామని ఫడ్నవీస్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన తమను ఆహ్వానించాలని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ తమ మహాయుతి కూటమి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం మద్దతిస్తున్న వారి సంతకాలతో లేఖ ఇచ్చామన్నారు. 5:30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండనుందన్నారు. आणि अपक्ष अशी एक मोठी महायुती या ठिकाणी झालेली आहे. या सगळ्यांच्या सहीचं पत्र ते आम्ही दिलेलं आहे. मी विशेष आभार मानतो आमच्या शिवसेनेचे अध्यक्ष आणि राज्याचे विद्यमान मुख्यमंत्री माननीय एकनाथराव शिंदेजींचे की त्यांनी शिवसेनेच्या वतीनं माझ्या समर्थनार्थ पत्र दिलं आणि महायुतीचा मुख्यमंत्री म्हणून माझा शपथविधी करावा अशा प्रकारची विनंती त्यांनी माननीय राज्यपालांना केली आहे.
त्याचप्रमाणे राष्ट्रवादी काँग्रेसच्या वतीनं राष्ट्रवादी काँग्रेसचे अध्यक्ष आणि उपमुख्यमंत्री माननीय अजितदादा पवार यांनी देखील त्याच आशयाचं पत्र देऊन मला मुख्यमंत्री म्हणून शपथ द्यावी अशा प्रकारची विनंती केलेली आहे। आमच्या मित्रपक्षांनी देखील तशाच प्रकारची विनंती केली आहे आणि या सगळ्यांच्या विनंतीचा मान ठेवून माननीय राज्यपाल महोदयांनी आम्हाला निमंत्रित केलेलं आहे। देशाचे प्रधानमंत्री माननीय मोदीजींच्या उपस्थितीत उद्या 5:30 वाजता हा सोहळा आझाद मैदान या ठिकाणी पार पाडला जाणार आहे। तिन्ही पक्षांचे नेते आम्ही त्या ठिकाणी उपस्थित असू। साहजिक आपला प्रश्न असणार आहे की किती लोकांच्या शपथविधी होतील वगैरे, याची माहिती तुम्हाला संध्याकाळी दिली जाईल। किती लोकांचा शपथविधी होईल या संदर्भातली सगळी माहिती जी आहे ती संध्याकाळी दिली जाईल। सगळे निर्णय आम्ही एकत्रितपणे यापूर्वीही घेतले आहेत आणि यापुढे देखील आम्ही एकत्रितपणे निर्णय घेणार आहोत। मुख्यमंत्री पद किंवा उपमुख्यमंत्री पद हे आमच्याकरता एक प्रकारची तांत्रिक किंवा टेक्निकल अरेंजमेंट आहे। आम्ही तिघही एकत्रितपणे आजपर्यंत निर्णय घेत आलो आहोत आणि पुढेही राज्याच्या సామాజిక మాధ్యమాల్లో తమపై చేస్తున్న దుష్ప్రచారం తగదని, అలా చేసి తమ బతుకులు పొట్టలు కొట్టవద్దని లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది। మాధ్యమాల్లో తమను ఒక మాఫియాగా చిత్రీకరిస్తూ చేసిన ప్రసంగం తమను ఎంతగానో బాధించిందంటూ లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు। కాకినాడ సంజయ్ నగర్ లో ఉన్న లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఈ నిరసనను చేపట్టారు। ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, కార్యదర్శి అల్లంరాజు, కోశాధికారి గణేశుల వాసుల ఆధ్వర్యంలో లారీ యజమానులు తమ ఆవేదన వ్యక్తం చేశారు। కాకినాడ పోర్టుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లారీలను రానివ్వకుండా అడ్డుపడి ఒక మాఫియా కేంద్రంగా మార్చారని చెప్పడం తగదంటూ వారు పేర్కొన్నారు। మమ్మల్ని చాలా ఆరోపణ చేశారు। మా యూనియన్ మహా టీవీ వారు మమ్మల్ని ఆరోపణ చేశారు। ఆ ఆరోపణలే మేము చరిత్రలో ఉన్న యూనియన్ మాది। ఆ యూనియన్ ని చాలా మీరు ఆరాధపరుస్తున్నారు। దాని మీరు అది కరెక్ట్ కాదు। అలాంటిది ఏమైనా ఉంటే మీరు వచ్చి మా అసోసియేషన్ మీద మీరు ఆ అసోసియేషన్ మీద మీరు ఆరోపణ చేసిన వల్ల అది ఏమైనా ఉంటే రుజువులు చేసి అది చేయాలని ఈ అసోసియేషన్ని కించపరచొద్దని చెప్తూ జరిగింది। మీరు ఏమైనా రుజువులు చేసి మా అసోసియేషన్ని ఈ అసోసియేషన్ అంటే మేము చాలా మంది ఈ కుటుంబాలతో 30,000 కుటుంబాలతో మేము ఉన్నాం। 3,000 లారీలతో చాలా మంది బతుకుతున్నాం, జీవనోపాధి చేసుకుంటున్నాం। అలాంటి అసోసియేషన్ మీరు చాలా కిందపరచడం వల్ల మాకు బాధాకరమైంది। మా పెద్దలు మా పిల్లలు కూడా నిన్న నుంచి కూడా ఎవరు కూడా చాలా బాధాకరంతో ఉన్నారు। ఎప్పుడు కూడా వీడియో కానీ ఎవరిని కూడా మేము అందరినీ కూడా మేము చాలా సహకరించిన వాళ్ళు ఉన్నారు। మీ మహా టీవీ వారు ఇలా నింద వేయడం వల్ల మీరు ఆరోపించుతారని ఈ కిరాయిలు కూడా మేము దందా చేస్తాము, రౌడీజం చేస్తా ఉన్నారు। అలాంటివి చేయము। మేము పొట్టగూడికి వచ్చాము మా బిజినెస్ కోసం। ఎంతో కాంట్రాక్టర్లని కూడా నిన్న కూడా మాకు చిన్న సాంబార్లో కూడా మొన్న మీటింగ్ అయింది। ఆ మీటింగ్ లో కూడా మేము కిరాయిలు కూడా తగ్గించడం జరిగింది। కానీ ఆయిల్ రేటు మాకు తగ్గిన వెంటనే సాంబార్లో మేము కిరాయిలు తగ్గిస్తాము। మేము అలాగే ఈ అసోసియేషన్ నడుపుకుంటున్నాము। మా పూర్వకాలం పెద్దలందరూ కూడా మీరు మా టీవీ వారు చాలా ఈ నిందన ఎత్తడం వల్ల మాకు చాలా బాధాకరం। అది మీరు చాలా రుజువు చేసి మా లారీ ఓనర్స్ కూడా మీరు ఎలాంటి ఏమైనా ఉంటే తప్పులుంటే సరి చేసుకుని మీరు చాలా అది ఎంక్వైరీ చేసి చేయాలని। చంద్రశేఖరరావు, నేను లారీ ఓనర్ని। ఈ అసోసియేషన్ 61లో పెట్టారు। ఈ రోజంటే కాకినాడ పోర్టులో డీ బోర్డర్ పోర్టు తర్వాత పంట్లు ఇవన్నీ వచ్చినాయి। ఈ పామాయిల్ కూడా ఈ రోజు వచ్చింది। పూర్వం పడవల మీద లోడ్ చేసిన కాడి నుంచి కూడా మీ అసోసియేషన్కి ఛాంబర్ ఆఫీస్కి కలిపి కమిట్మెంట్ ఉంటుంది। ఒక ఆయిల్ రేటు పెరగాలన్నా, ఆయిల్ రేటు తగ్గించినప్పుడు కిరాయిలు పెరగాలన్నా ఏదైనా సరే ఛాంబర్ ఆఫీస్లో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ ఓనర్స్ వెళ్ళి ఆ ఛాంబర్ ఆఫీస్లో ఉన్న నెంబర్లతో చెప్పుకుంటే వాళ్ళు రేటు నిర్ణయిస్తారు। ఆ రేటు నిర్ణయించిన రేటు మీద మేము లారీ ఓనర్స్ అసోసియేషన్ తోలుతాం। మేము సీరియల్ విధానంలో మేము వెళ్ళగా మిగిలిన లోడ్లు బయట అసోసియేషన్ వాళ్ళకి ఇస్తాం।
ఇక్కడ అంతా కూడా మా రేటే, మాకో రేటు వాళ్ళకో రేటు, ఒక రోజుకు ఒక రేటు అనేది ఉండదు. ఇక్కడ ఈయన ఉంది ఎప్పటి నుంచో మా నాన్నల కాడి నుంచి ఎప్పుడో 61లో పెట్టిన కానీ స్థాపించింది. ఈ రోజు తెలుసో తెలియకో ఆయన వంశీ గారు, మహా టీవీ వంశీ గారు ఏం మాట్లాడతారో ఒకసారి ఆలకించండి సార్. చట్టసభలో మహిళా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్రానికి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సును బుధవారం నిర్వహించింది. సదస్సులో పాల్గొన్న వద్దిరాజు మాట్లాడుతూ ఒక ఓబీసీకి చెందిన వారే అయినప్పటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ మంత్రులే లేరు, ఓన్లీ ఇద్దరున్నారు. 60% పైన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను వేయించుకొని కేవలం ఇద్దరే, ఒకరు కొండా సురేఖ గారు, రెండోవరు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ఆరైనా కూడా కనీసం బీసీలకు, ఈ ఎస్టీకి, మైనారిటీకి సోదరులందరూ కూడా ఇస్తే సంతోషంగా ఉంటారు కదా. 1 ఇయర్ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహిళా బిల్లులు కూడా ఇప్పుడు చట్టం చేయబడి రెడీగా ఉంది. మహిళా బిల్లు తయారు చేసి రెడీ పెట్టిన మహిళా బిల్లుని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే బీసీలకు ఖచ్చితంగా కూడా కుల గణన దేశం మొత్తం జరగాలి. ఇది జరగాలంటే ఇలాంటి సెమినార్లు పెట్టుకొని మేము చట్టం మొత్తం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఇవన్నీ జరిగే విధంగా పోరాటం చేసే ఈ ప్రక్రియకు ఒక ఓబీసీగా, ఒక బీసీ బిడ్డగా వచ్చి సంఘీభావం తెలపడం కాకుండా మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి చేశారో బీసీల పట్ల ముందుకు తీసుకెళ్లారో వారన్నీ కూడా తెలియజేయడానికి వచ్చాం. ఖచ్చితంగా కూడా ఇది ఈరోజు జరిగే మీటింగ్ చాలా మంచిది. ఇక నుంచైనా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి అందరం సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా కాకినాడ పోర్ట్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. సముద్ర మార్గం ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం బయటపడడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇందుకు కౌంటర్గా కేవీరావు అనే వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కాకినాడ పోర్టు వివాదంలో ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు దీన్ని తన మనిషి అయినటువంటి కేవీరావుకి కట్టబెట్టడం జరిగింది. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యం. దాన్ని ఆ రోజు ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి, అదొక స్కామ్, ఒక విదేశీ కంపెనీని తీసుకొచ్చి దానిని ముందు పెట్టి బ్యాక్ డోర్ లో కేవీరావు గారు దాని వెనక చేరి దానిని దక్కించుకోవడం జరిగింది. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో పైకి కేవీరావు కనిపించినా దాని వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు బినామీగా అయిన చలామణి అయ్యాడని కూడా ఆ రోజు అనేక రకాలైనటువంటి వార్తలు రావడం జరిగింది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో కేవీరావు గారు తన ఆధీనంలో ఉండేటువంటి సంస్థలో ఉన్నటువంటి షేర్లని అరబిందోకి అమ్ముకోవడం జరిగింది. ఒక 2 ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దానిలో ప్రభుత్వం ఈరోజు దానిలోకి సంబంధించి ప్రవేశించి వాళ్ల మధ్య ఉన్నటువంటి వాటిలో ఇప్పుడు కేవీరావును వాడుకుని కేవీరావుని పావుగా చేసి తనకి ఎవరైతే కక్ష ఉందో, ఎవరి మీద అయితే కక్ష తీర్చుకోవాలనుకున్నాడో దానికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బురద జల్లుతూ ఆ వ్యక్తులను లక్ష్యంగా ఈరోజు వాటికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇప్పుడు కేవీరావును వాడుకొని దాని ద్వారా రాజకీయ లబ్ధి కోసం కేసులు వేయించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేస్తే ఈరోజు జరిగినటువంటి అన్నిటిలో 41% మాత్రం ఈరోజు దానికి సంబంధించినటువంటి అరబిందో సంస్థకు ఉన్నాయి. 59% షేర్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కేవీరావు గారి ఆధీనంలోనే ఉన్నాయి. కేవీరావు గారి ఆధీనంలో 59 ఉంటే, 59% ఉంటే పోర్టు ఎండీగా ఆయనే ఉంటాడు, సీఈఓగా ఆయన మనుషులు ఉంటారు. నిర్ణయాధికారం అంతా 59% ఉన్నటువంటి కేవీరావు గారికే ఉంటుంది తప్ప ఈరోజు దానికి సంబంధించి అరబిందోకు రాదు. కాబట్టి బెదిరించి ఈ షేర్లు కొన్నాడు అని చెప్పి ఆయన చేత ఫిర్యాదు చేయడం, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఇదంతా కూడా లాఫింగ్ స్టాక్ కింద హాస్యాస్పదంగా ఉంది తప్ప ఒక పరిణితి చెందినటువంటి వ్యక్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు, తీసుకునేటువంటి విధానంగా కనిపించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఈరోజు ఒకవేళ నిజంగా తీసుకోవాలి బెదిరించి అంటే ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు, డబ్బులు ఇచ్చి తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ డబ్బులు కూడా ఇవ్వకుండానే బెదిరించి ఆయన దగ్గర షేర్లు లాగేసుకున్నారు అని చెప్పి ఫిర్యాదు చేసినప్పుడు అసలు ఉచితంగానే తీసుకునేదానికి అవకాశం ఉండేది, ఫ్రీగానే తీసుకుని ఉండేవాళ్ళు. కానీ అది జరగలేదు.
కాబట్టి కేవలం ఇది ఏదో ఒక విధంగా కక్ష సాధింపులో భాగమైనటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగం అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకే విధంగా మొత్తం ఒకవేళ నిజంగా ఆ కాకినాడ పోర్టు సంస్థనే ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే మొత్తం తీసుకుని ఉండేవాళ్ళు, లేదా మెజారిటీ షేర్లు తీసుకుని దాని నియంత్రణ అధికారాలన్నీ అరవింద సంస్థలోనే ఉండే చేతిలో పెట్టుకుని ఉండేవాళ్ళు. అవన్నీ లేకుండా 41% నువ్వు అమ్మి 59% కేవీరావు గారిని పెట్టుకుని